నమస్తే ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు తెలుగు స్టాక్ గురు ఛానల్. ఈరోజు వచ్చి నేను స్టాక్స్‌లో నేను డిసెంబర్‌లో ఎంత ఎర్నింగ్ చేశాను, ఎంత ప్రాఫిట్ జనరేట్ చేశాననేది మీకు చూపియడానికి వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. మనకి జనవరి 3 2025 ఫ్రైడే చూసారంటే 24,000లో నిఫ్టీ 50 వచ్చి 24,000 పాయింట్స్ దగ్గర సెటిల్ అయింది. -183 పాయింట్స్ డౌన్ అయింది. అదేవిధంగా సెన్సెక్స్ చూసారంటే 720 పాయింట్స్ డౌన్ అయ్యి 79,000 దగ్గర సెటిల్ అయింది. లాస్ట్ వీక్‌లో కొంచెం పెరిగింది కానీ లాస్ట్‌లో ఫ్రైడే వచ్చి బాగా మార్కెట్ కొంచెం డౌన్ అయింది. 80,000 ఉంది సెన్సెక్స్ 80,000 నుండి డౌన్ అయింది. మీకొచ్చి డిసెంబర్‌లో నేను ఎంత జనరేట్ చేశానో మీకు చూపిస్తాను రిపోర్ట్స్‌లోకెళ్ళి. స్టాక్స్ ప్రాఫిట్ అండ్ లాస్. కస్టమ్స్ చేస్తాను. డిసెంబర్ మాత్రం మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను. డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 దాకా. వెయ్యి కొట్టండి. ఇక్కడ చూసారంటే 13,283 రూపీస్ అనేది నేను 1 మంత్‌లో అంటే డిసెంబర్ మొత్తంలో 1 మంత్‌లో 13,000 ప్రాఫిట్ అనేది జనరేట్ చేశాను. ఇది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను చాలా రోజులుగా ట్రేడింగ్ చేస్తున్నాను. బట్ నేను అంత ఇన్‌కమ్ ఎక్కువ ఎప్పుడు జనరేట్ చేయలేదు. 13,000 అనేది జనరేట్ చేయలేదు. అదేవిధంగా నేను ఇన్వెస్ట్‌మెంట్ అనేది తక్కువ పెట్టినాను. ఈ మధ్య నేను కొంచెం స్టాక్స్‌లో ట్రేడింగ్‌లో కొంచెం యాక్టివ్‌గా ఉన్నాను కాబట్టి అదేవిధంగా ఇన్వెస్ట్‌మెంట్ కొంచెం ఇంక్రీజ్ చేశాను కాబట్టి 13,000 జనరేట్ చేశాను. ఇక్కడ మీరు బాగా గమనించారంటే డిసెంబర్ ఫస్ట్ 15 డేస్‌లోనే నేను 13,000 ఆల్మోస్ట్ జనరేట్ చేశాను. దాని తర్వాత జనరేట్ చేయలేదు. మీరు చూసారంటే 200, 280, 55 రూపీస్ అలా జనరేట్ చేశాను. ఎందుకంటే డిసెంబర్ మిడ్ నుండి అంటే 16, 17 తేదీ పైన మార్కెట్ బాగా డౌన్ అయింది. ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటది. దాని తర్వాత నేను ట్రేడింగ్‌లో ప్రాఫిటే జనరేట్ చేయలేదు. డిసెంబర్ మిడ్ నుండి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏందంటే 13 డేస్‌లో లేకపోతే 15 డేస్‌లో నేను 30,000 జనరేట్ చేశాను. ఇది నా ఒక్కడికే కాదు. ప్రతి ఒక్కరు ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేయొచ్చు. కొంచెం రిస్క్ తీసుకొని అదేవిధంగా రిస్క్ అనలైజ్ చేసి న్యూస్ ఫాలో అవ్వాలి. ఇక్కడ చూసారంటే డిసెంబర్‌లో నేను ట్రేడింగ్ చేసిన స్టాక్స్ ఇవే. సో, ఇక్కడ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ప్రతి ఒక్కరు ఇన్వెస్టింగ్ అనేది స్టార్ట్ చేయండి ఇప్పటి నుండే. మీరు ఎప్పుడైతే జాబ్‌లో జాయిన్ అయ్యి మీరు ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయాలి. ఇన్వెస్టింగ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. దయచేసి ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్‌మెంట్ నా మాట విని ప్రతి ఒక్కరు ఇన్వెస్టింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఇన్వెస్టింగ్ అంటే మీరు ఏదో లక్షలు లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బాగా రిస్క్ తీసుకొని లేకపోతే మీరు స్టాక్స్ అనలైజ్ చేసి న్యూస్ ఫాలో అవుతా అదేవిధంగా ప్రతి ఒక్క మార్కెట్ ఫాలో అవుతా మీరు చేయగలరు అంత టైం మీకు ఉంది అంటే మీరొచ్చి స్టాక్స్‌లో గాని లేకపోతే ట్రేడింగ్ చేయొచ్చు. ట్రేడింగ్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అంటే తొందరగా ఎర్నింగ్స్ అనేది పెరుగుతది. అదేవిధంగా రిస్క్ ఎక్కువ ఉంటుంది. మీరు మార్కెట్ అనలైజ్ చేయాలి. రిస్క్ అనలైజ్ ఖచ్చితంగా చేయాలి స్టాక్స్‌లో చేయాలంటే. అదేవిధంగా మీకు రిస్క్ లేకుండా మీ 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 మనీ అనేది టక్కుని డౌన్ అయిపోకుండా లేదా మైనస్‌లోకి వెళ్ళకుండా ఉండాలంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ అనేది స్టార్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ అనేది మీకు మ్యూచువల్ ఫండ్ గురించి తెలియకపోతే మీరు ఒకసారి యూట్యూబ్‌లో చూడండి. చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్‌లో. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏందంటే మీకు అంత నష్టం కలిగించదు. అదేవిధంగా లాంగ్ టర్మ్‌లో మ్యూచువల్ ఫండ్ అనేది లాంగ్ టర్మ్‌లోనే మీకు ప్రాఫిట్ అనేది చూపిస్తుంది ఎక్కువ. మీకు షార్ట్ టర్మ్‌లో కావాలంటే మ్యూచువల్ ఫండ్స్ మీకు అంత జనరేట్ చేయకపోవచ్చు. మీరేందంటే ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిదన్నమాట. మ్యూచువల్ ఫండ్స్‌లో స్టార్ట్ చేయాలంటే మీరు 500 నుండి కూడా స్టార్ట్ చేయొచ్చు. మీరు ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయాలంటే ఇప్పటి నుండే స్టార్ట్ చేయండి దయచేసి. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇన్వెస్టింగ్ చేస్తే ముందుగా అనలైజ్ చేసి మాత్రమే ఇన్వెస్టింగ్ గాని, ట్రేడింగ్ గాని చేయండి. 2025లో ప్రతి ఒక్కరికి మంచిగా ప్రాఫిట్ జనరేట్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నా టార్గెట్ ఏందంటే ప్రతి నెల మినిమమ్ 10,000 జనరేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు నా ఛానెల్ సపోర్ట్ చేయండి. నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ చేసుకుంటా ఇది కొంచెం టైం ఉన్నప్పుడు ఈ ట్రేడింగ్ చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు మీ వంతు మీరు ట్రై చేయండి సెకండ్ ఇన్‌కమ్ జనరేట్ చేయడానికి. ప్రతి ఒక్కరు నా ఛానెల్ అదేవిధంగా సపోర్ట్ చేయండి. ఇన్వెస్టింగ్ అనేది స్టార్ట్ చేయండి దయచేసి. నాకు ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ కూడా ఉంది. దయచేసి ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ సపోర్ట్ చేయండి. ఇదే నా ఛానెల్. ఛానెల్ పేరు వచ్చి తెలుగు స్టాక్ గురు. దీంట్లో వచ్చి నేను ఎంతెంత ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాను, ఏమేమి ప్రాఫిట్స్ వస్తున్నాయి, లాసెస్ వస్తున్నాయి, అవన్నీ జస్ట్ రీల్స్ రూపంలో పెడుతున్నాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి నా ఛానెల్‌ని. థాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి. మనలాంటి వాళ్ళని చాలా మంది సపోర్ట్ చేయరు. దయచేసి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు నన్ను. ఫ్యూచర్‌లో నేను ఎట్లా జనరేట్ చేస్తున్నాను, ఏమేమి స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాను, అదేవిధంగా నా వంతు అయినంత వరకు మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ. ధన్యవాదాలు.